అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 78 ఎపిసోడ్ల నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం, ఉపమాన ధ్యాన సందేశాలు. దాంట్లో ఇవాళ 49వ పార్ట్. ఏమిటంటే ఉపమానం, పాము కూరలు పీకితే ఎవరికి హాని చేయదు, అలాగే మానవుల్లోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చేయడు, అంటే నష్టం కలిగించడు. ఈ విషయం మీద చెప్పుకుంటున్నాం. ఇంచుమించు 48 ఎపిసోడ్ల నుంచి చెప్పుకుంటున్నాం ఈ ఒక్క విషయం మీదే. ఎందుకు చెప్పుకుంటున్నామంటే చాలా ముఖ్యం కాబట్టి. ఒక్క విషయాన్ని అంత ఎక్కువగా చెప్పుకుంటూ అంత దృష్టి పెట్టాము అంటే మీరు కూడా ఆ విషయం మీద అంత శ్రద్ధ పెట్టి చాలా దాని మీద బాగా అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. ఊరికే వినేసి వదిలేసేది కాదండి ఇది. చాలామంది వ్రాసుకోరు. వ్రాసుకోని వాళ్ళు విన్నా ఒకటే, వినకపోయినా ఒకటే. వ్రాసుకోవాలి. వ్రాసుకోకుండా వినేవాళ్ళకి అర్థం కూడా కాదు. ఇంకేతంటే వాళ్ళకు వచ్చే సందేహాలు ఆ చెప్పిన దాంట్లోనే ఉంటాయి. వాళ్ళు మొదట్లో చెప్పింది మర్చిపోతారు. ఆ చివరి ఏదైనా చెప్తూ ఉంటే అదే సందేహంగా మిగిలిపోతుంది. ఇది ఆషామాషి కాదండి. ఇది ఆధ్యాత్మికం అన్నది అంత తేలికైందేం కాదు. చాలా శ్రద్ధ ఉండాలి, చాలా కష్టపడాలి, ఎంతో కృషి చేయాలి. అప్పుడు కొద్ది కొద్దిగా అవగాహనలోకి వస్తుంది. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ప్రతిరోజు ఇలా ఒక్కొక్క టాపిక్ చెప్తూ ఉంటే ఎక్కడండి ఇది, ఎక్కడ గుర్తుంటాయండి? ఏం అవగాహన అవుతుందండి? చాలా కష్టం. కష్టాల్లోంచి బయటపడిపోవాలి. సమస్యలు ఉండకూడదు, ఇబ్బందులు ఉండకూడదు, బాధలు ఉండకూడదు. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి. ఊరికే అనుకుంటే అయిపోతుందా? మీరందరూ కష్టపడుతున్నారు, సంపాదించుకుంటున్నారు. ఎంతో కొంత ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు. ఆ సంపాదించుకున్న దాన్ని పూర్తిగా అనుభవించగలుగుతున్నారా అంటే అనుభవించలేకపోతున్నారు. అమర్చుకున్నా కూడా
అనుభవించలేకపోతున్నారు. ఏదో సమస్య, ఏదో రోగం, ఏదో బాధ, ఏదో గొడవ, ఏదో రకమైన దుఃఖం ఉన్నా కూడా అనుభవించలేకపోతున్నారు. అంచేత మనం అనుకున్నట్టు జీవించాలి అంటే ప్రాపంచిక జ్ఞానమే కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఉండాలి. ఆధ్యాత్మికంలో ఎంత అవగాహన ఉంటే మీరంత సంతోషంగా జీవిస్తారు. ఊరికే ఏదో గురువుని ఆశ్రయించినంత మాత్రాన, ఓ గుడికి వెళ్ళినంత మాత్రాన, ఒక చర్చికి వెళ్ళినంత మాత్రాన మీ జీవితం ఏమీ మారిపోదు. అసమస్య కాదు జీవితం. ఇంకోటి చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను ఇంత మెల్లిగా చెప్పడానికి కారణం మీరంతా వ్రాసుకోవాలనే ఉద్దేశం. చెప్పేయచ్చు, మేడంలో చెప్పేయచ్చు, ఇంకా స్పీడ్గా చెప్తా. ఏంటి ఉపయోగం? నాకు నేనే గమనిస్తున్నాను. నేను ప్రారంభంలో మెల్లిగానే మొదలెడుతున్నా, వెళ్ళే కొద్దీ స్పీడ్ పెరిగిపోతున్నది. మళ్ళీ అనిపిస్తుంది నాకు, అంత స్పీడ్లో చెప్తున్నాను, మళ్ళీ వీళ్ళు రాసుకోగలుగుతున్నారో లేదో అని. వ్రాసుకోకుండా మీరు విన్నా ఉపయోగం లేదండి. పత్రి గారు నాకు ముందర చెప్పింది ఇదే. 3 రోజులు క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి పెన్ను పుస్తకం అన్నారు. ఇప్పటికి మానలేదు నేను. అది కారణం ఏంటంటే ఆ వ్రాసుకోవడం వల్లే నేను ఈ స్థాయికి వచ్చానండి. మీకు మళ్ళా చెప్తున్నాను. 20 ఏళ్ల క్రితం పత్రిక ద్వారా ఇది తెలుసుకున్నాక పెన్ను పుస్తకం లేకుండా ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. ఓ నోట్బుక్, స్పైరల్ బుక్ చిన్నది, ఇప్పుడు మనం అందరికీ ఇస్తున్నాం అక్కడ, అది పెన్ను కంపల్సరీగా జేబులో ఉండేది. ఎక్కడ ఏది స్ట్రైక్ అయినా వెంటనే రాసుకునేవాడిని. మీకు ఎన్నో స్ఫురణకు వస్తాయి చెప్తున్నాను నేను. ఈ మార్గంలో ఉన్నప్పుడు, ధ్యానం ఇంత తీవ్రంగా మీరు చేస్తున్నప్పుడు మీకు తెలియకుండానే మనసు యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది. ఆ తగ్గిన టైంలో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మీరు గతంలో నేర్చుకున్నటువంటి జ్ఞానం అది టక్కుమని స్ఫురణకు వస్తుంది మీకు.
అది మళ్ళీ మామూలు దోణలో పడిపోతే మళ్ళీ మర్చిపోతారు. అలా స్ఫురణకు రాగానే ఒక కొత్త విషయం మీరు ఆ పుస్తకం మీద రాసేయండి. ఆ విన్నదే తెలిసిందే అని వదలొద్దు. పోతే పోయిందో ఒక బుక్ ఏమవుతుంది, రాసేయండి. అలాగే చెప్తున్న విషయాల్లో, మాట్లాడుతున్న విషయాలు ఎవరైనా సరే, ఏ మాస్టర్ మాట్లాడుతున్నా సరే, మీకు కొత్తగా అనిపించినా, బాగుంది అనిపించినా, మనకు అవసరం అనిపించినా దాన్ని వెంటనే నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇంతకుముందు రాసినటువంటి డైరీలు తిరగేస్తున్నా, ఓ 4-5 ఉన్నాయి. ఇలాగే రాసేవాడిని. ఈ నోట్బుక్లు 100-150 ఉన్నాయి. అవి తిరగేస్తూ ఉంటే అరే ఇన్ని విషయాలు నేర్చుకున్నానా నేను, ఎప్పుడు నేర్చుకున్నాను అనే సందేహం నాకే కలుగుతుంది. చేత వ్రాసుకోవడం తప్పనిసరి అండి. మీరేం చేస్తారంటే ఇది విన్నదే అనుకుంటూ దాన్ని వదిలేస్తారు. మీరు విన్నదో అనవ్వండి, ఏదో అనవ్వండి, రాసేయండి అంతే. ఇప్పుడు రాసేదాన్ని రఫ్ బుక్ కింద పెట్టుకోండి. మళ్ళీ కావాలంటే ఫెయిర్ బుక్ ఇంకోటి పెట్టుకోండి. మీరు దాంట్లో ఇంపార్టెంట్ విషయాలన్నీ దాంట్లోకి మార్చుకోండి. ఉపమానాలతో చెప్తూ ఉంటాం. మేడము చెప్తున్నారు, నేను చెప్తున్నాను. ఆవిడ సేకరించి చెప్పనివ్వండి, ఆటోమేటిక్గా ఆవిడ లోపల నుంచి వచ్చినవి చెప్పనివ్వండి, అన్నీ అవసరమే మనకి. మీలోంచి కూడా వస్తాయండి. గొప్పవాళ్ళు చెప్పినయే రాసుకోవాలి, ఏ చదవాలని ఏమి లేదు. మీ లోపల నుంచి కూడా చాలా వస్తాయి. ఈ ధ్యానం ద్వారా, ఆహార నియమాల ద్వారా మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గే కొద్దీ బాగా పెరుగుతుందండి. అలాగా మనం ఈ ఉపమానం ఏమిటంటే, పాము కూరలు పీకితే ఎవరికి హాని చేయలేదు, అలాగే మానవంలోనే చెడు తొలగిస్తే ఎవరికి హాని చేయడు. జీవితం యొక్క రహస్యం అక్కడే ఉందండి. మనం చేసే కర్మల్ని బట్టే మన భవిష్యత్తు అంతా ఆధారపడి ఉంది, మన జీవితం ఆధారపడింది. ఎవడైనా సరే కర్మలు చేయవలసిందే. భూమి మీదకి వచ్చినవాడు కర్మలు చేయకుండా ఉండడు, ఉండలేడు. సహజం అది. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా కర్మలు అంటే చేతలే అనుకునేవాడిని. కానీ పత్రిక చెప్పారు, నీ మాట కూడా కర్మ కింద లెక్కించబడుతుంది అని. అది కూడా చాలా ముఖ్యమని. కర్మలే అంటే ఏమవుతుంది? ఎవరిని కొట్టం, ఎవరిని ఏమి చెయ్యం, తన్నం, ఏం చెయ్యం అంటే ఇంకేం చేయనట్ట. నోటితోటి ఎన్ని చేస్తున్నాం.
ఎంతమందిని తిడుతున్నాం, ఎంతమందిని విమర్శిస్తున్నాం, ఎంతమందిని అవమానిస్తున్నాం, ఎంతమందిని హీనంగా మాట్లాడుతున్నాం. ఎన్ని కర్మలు కావా? అసమస్య లైఫ్ అంటే. విచిత్రం ఏంటంటే సృష్టిలో ఉన్న ధర్మసూక్ష్మం. కర్మ చేసిన వెంటనే ఫలితం రాదండి. నిజంగా వచ్చి ఉంటే అందరూ చాలా పెర్ఫెక్ట్గా తయారైపోతారు. నువ్వు మంచి చేయగానే ఫలితం వెంటనే వచ్చేస్తే, నువ్వు చెడ్డ చేయగానే వెంటనే కష్టం వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉంది. మరి భగవంతుడు ఆ సృష్టికర్త అవకాశం ఇస్తున్నాడు. ఓ తప్పు చేశాడు, ఓ పాపం చేశాడు, ఓ కోడిని తిన్నాడు, ఒక మేకని హింసించాడు. వీడు తెలుసుకుంటాడనే అవకాశం ఇచ్చాడు. కానీ వీడేమనుకుంటున్నాడంటే ఏం జరిగిందిలే అని చెప్పి మళ్ళా రిపీట్ చేస్తున్నాడు. శుభ్రంగా ఉంటే తినడానికి ఏమొచ్చింది అనుకుంటూ మళ్ళా చేస్తున్నాడు. అలా చేయడం వల్ల ఏమైందంటే మితిమీరిపోతుంది, పరాకాష్ఠకు చేరిపోతుంది. ఆ హింస, ఆ చేయకూడని పనులు. ఆ పరాకాష్ఠకి చేరినప్పుడు దాన్నే ఆ పాపం పండింది అంటారు. ఇంకా లాభం లేదనే పరిస్థితి వచ్చినప్పుడు దాని ఫలితం వాడు కష్టాల రూపంలో అనుభవిస్తాడు. అందుకే మీరు చూడండి, సడన్గా వస్తుంది. ముందు నుంచి కొద్దిగా చెప్పి రావడం ఏమి ఉండదు, సడన్గా వస్తుంది. సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది, సడన్గా కిడ్నీ ఫెయిల్యూర్ అయిందంటారు, సడన్గా ఏదో నొప్పి వస్తుంది, సడన్గా తలనొప్పి స్టార్ట్ అవుతుంది, నిన్నదాకా బాగానే ఉందంటారు. మరి నిన్నటిదాకా బాగానే ఉండి ఏమైపోయింది వాళ్ళు అంటే అక్కడ పాపం పండింది. ఇంకా చాలామంది అశ్రద్ధ చేస్తారు. ఏమిటంటే అందరికీ వస్తున్నాయిగా మనకి వచ్చాయి అనుకుంటారు. అంతేకాని తాను చేసింది ఆ పాపం యొక్క, ఆ తప్పు యొక్క, ఆ హింస యొక్క, ఆ పాపం ఇప్పుడు పండింది, అందుకే ఇప్పుడు వచ్చింది అన్నది అర్థం చేసుకోరు. దానికి చాలా జన్మలు పడతాయి. చివరికి రియలైజ్ అవుతారు ఇలా, ఇంకా తప్పు మానేస్తారు. అలాగా మానవుడు చేసే తప్పులు, చెడు పనులు వందలు ఉన్నాయండి, వేలు ఉన్నాయండి. ఇన్ని సరి చేసుకోవాలి ముందు.
ఇన్ని సరి చేసుకుంటే అప్పుడు జీవితంలో మార్పు వస్తుంది. ధ్యానం చెయ్యకపోతే ఈ సరి చేసుకోవడం అనేది ఉండదు, అలా జరిగిపోతూ ఉంటాయి. ఆ కష్టాలు వచ్చాక దాని నుంచి నేర్చుకుని ఏమైనా ఒకటో రెండో మార్చుకుంటారు అంతే. అన్నీ మార్చుకోలేరు. ఇప్పుడు ఈ మార్గంలోకి రావడం వల్ల మనం ఎన్నో తెలుసుకుంటున్నాం, ఎంతో సాధన చేస్తున్నాం. మనకు కొంచెం అర్థమవుతున్నది ఏది జరిగినా మన జీవితంలో, ఓహో దీనికి ఇది కారణం అన్నమాట అని చెప్పి మనం అర్థం చేసుకుంటున్నాం. కంగారు పడట్లా, కాస్త ఓపిక పడుతున్నాం. మన సాధన ఇంకా తీవ్రం చేస్తున్నాం. ఖచ్చితంగా దాంట్లోంచి బయటపడుతున్నాం. ఒకటే గుర్తెట్టుకోండి, పరిష్కారం కాని సమస్య అంటూ ఏది ఉండదు. ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. ఏ కష్టమైనా సరే పోనీ కష్టం అంటూ ఉండదు. ఆటోమేటిక్గా పోతుంది. కారణం ఏంటంటే అనుభవించేశాడు కాబట్టి. ఈ విషయం తెలియక ఎంతోమంది ఎంతో నష్టపోతున్నారు. ఈ మధ్య మిషన్లు ఒకటి వచ్చేసినాయి, లక్షల మీద అమ్మేస్తున్నారు. దాని మీద చాలా క్రేజ్ అయిపోయింది. ఆడు ముందు కావాలంటే ఫ్రీగా వాడుకోమని ఇచ్చేస్తున్నాడు. ఏమండి, కొన్నాళ్ళు వాడితే కర్మ తీరిపోతాయి. లోపల ఈ 2 నెలలు 3 నెలలు అయింది, ఆ కర్మ తీరిపోయింది, తగ్గిపోయిందండి అని చెప్పి అంటారు. ఆ మోకాలు నొప్పి తగ్గిపోయిందండి, ఇంకో నొప్పి తగ్గిపోయిందండి అంటారు. అది చూసి నిజంగా అది పనిచేస్తుందేమో అనుకుంటారు. ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆ జ్ఞానం లేని వాళ్ళకి ఇది అవగాహన కాదు. వాళ్ళు ఎంతోమందికి మిషన్లు అమ్మారు. అందరూ అనుభవం చెప్తున్నారు అంటే అందరూ చెప్పరు, ఒక్కళ్ళు ఇద్దరు చెప్తారు. అలా దాన్ని పట్టుకొని అందరికీ తగ్గిపోయినట్టు, ఆ మిషన్ బాగా పనిచేస్తున్నట్టు స్టేజ్ మీద గొప్పలు చెప్తారు. అది మోసం చేయడమే, జనాన్ని మాయ చేయడమే. అందుకే నేను సాధన మీద దృష్టి పెట్టమంటా. సాధన మీద మీరు సరైన సాధన చేసి దాని మీదే మీరు దృష్టి పెడితే మీకు తెలియకుండానే మీలో శక్తి పెరుగుతుంది. మీలో శక్తి పెరిగినప్పుడు దేన్నైనా తట్టుకుంటారు. శక్తి పెరిగినంత మాత్రాన కర్మలన్నీ పోతాయని నేను చెప్పట్లా. తట్టుకోగలుగుతారు, విలవిల్లాడిపోరు, దడదడలాడిపోరు, తట్టుకుంటారు.
ఆ తట్టుకోవడం వల్ల ఏంటంటే కొన్నాళ్ళు గడిచిపోతాయి. ఆ గడిచిపోవడం వల్ల ఆ కర్మ మెల్లిగా తగ్గిపోతుంది. ఒక స్టేజ్ వచ్చేసరికి కర్మ పూర్తిగా అయిపోతుంది, వీళ్ళు దాంట్లో నుంచి బయటపడతారు. అందుకే సాధన మీద దృష్టి పెట్టమంటాను నేను. సాధన బాగా చేయండి అంట, ఆహార నియమాలు పాటించండి అంట. అదే నేను చెప్పేది. అలా ఆగలేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో ఒకటి అడుగుతారు, ఎవరో ఒకరిని అడుగుతారు, వాడు ఏదో ఒకటి చెప్తాడు. ఇప్పుడు ఒకడేమో మిషన్లు పెట్టుకోమంటున్నాడు, ఇంకోడేమో సంకల్పాలు పెట్టుకోమంటాడు, ఇంకో యాస్ట్రల్ సర్జరీలో పాల్గొమంటాడు, ఇంకోడేమో కర్మ విపాక చేయమంటాడు, వాడు గుడాకేస అంటాడు. ఇట్లా రకరకాలు చెప్తారు పోయే ప్రక్రియలు. అదే క్రిస్టియన్ దగ్గరికి వెళ్తే ప్రార్థన చేయమంటాడు, హిందూ పండితుల దగ్గరికి వెళ్తే నోములు చేసుకోండి, వ్రతాలు చేసుకోండి అంటారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒకటి చెప్తారు. కర్మ తీరిపోయాక అది తగ్గిపోతుంది. వారి మహత్యం వల్లే, వారి వల్లే, ఆ గురువుగారి వల్లే నాకు తగ్గింది అనుకుంటారు. చాలా చోట్ల ఆ గురువు యొక్క పాదాల మీద పడుతూ ఉంటారు, వాళ్ళ నెత్తి మీద చేయెడతారు. ఆయన చెయ్యెట్టాడు, ఆశీర్వదించాడు, అందుకే పోయింది అనుకుంటారు. ఆడు అనుభవించాడు, పోయింది. ఆడు నెత్తి మీద పెట్టడం వల్ల, ఈడు నెత్తి మీద పెట్టడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. అనవసరంగా ఇలాంటి సలహాలు విని మీ డబ్బు వృధా చేయకండి. ఆ లక్షలు మంచి కార్యాలకు ఉపయోగించండి. నేను స్పష్టంగా చెప్తున్నాను. నేను ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఆధ్యాత్మిక త్రిరత్నాలైనటువంటి సాధన, స్వాధ్యాయం, సాంగత్యం, ఈ మూడిటితో పాటు సేవ అన్న మాట చెప్తున్నాను నేను. బాగా అర్థం చేసుకోండి. ఈ సేవకి ఖర్చు పెట్టండి. సేవ గురించి కూడా మనం చెప్పుకున్నాం ఈ ఎపిసోడ్లో. మీ కష్టం యొక్క శాతాన్ని తగ్గిస్తుందండి అది. ఈ ఆత్మసేవలు మనం చేసినప్పుడు, ఆధ్యాత్మిక సేవలు చేసినప్పుడు, సేవలో రకాలు ఉన్నాయి కూడా చెప్పాం. నిష్కామంగా చేసినప్పుడు వాటి ఉధృతి తగ్గిపోతుంది. మీ చేతులతో మీరు చేసుకోండి. అది కూడా చెప్తున్నాను. అపాత్రదానం అవ్వకూడదు, వృధా ఖర్చు కాకూడదు. వాడేదో మాయమాటలు చెప్పి మనకి కబుర్లు చెప్తే వాడికి ఇచ్చేస్తే అది నష్టపోయేది మనమే. అంచేత ఈ సేవలు అన్నవి మన సమస్యల యొక్క ఉధృతిని తగ్గిస్తాయి, కష్టం యొక్క ఉధృతిని. అలా ఖర్చు పెట్టి తగలేసే బదులు ఇలా మీ చేతులతో మీరు చేసుకునే సేవలు చేయండి. పాత్రదానం చేయాలి. మనం ఇచ్చేది పూర్తిగా వినియోగింపబడుతుందా లేదా అది చూసుకునివ్వండి. మీరు ఇలా సాధన చేస్తూ ఇటువంటి సేవల్లో పాల్గొంటూ ఈ జ్ఞానం పెంచుకుంటూ ఉంటే ఎందులో నుంచైనా బయటపడచ్చండి. అంచేత ఊరికే ఈ మార్గంలోకి వచ్చినంత మాత్రాన ఏం ప్రయోజనం లేదు.
కంగారు అందరికీ, ఊరికే తగ్గిపోవాలి. తగ్గిపోవడం మీద పెట్టి దృష్టి పెడుతున్నారు, ఎందుకు వచ్చిందో అన్న దాని మీద దృష్టి పెట్టట్లా. ఈ అవగాహన మన వాళ్ళకే ఉంటుంది, ఎటువంటి వాడికైనా ఉంటుంది. రమణ మహర్షి లాంటి వాడికే, సమాధి స్థితికి వెళ్ళినటువంటి రమణ మహర్షికే ఉంటే, పత్రి గారికి ఇన్ని మనం చెప్పుకుంటున్నాం, ఆయనకే చివరిలో ఎన్ని రకాల రోగాలు వచ్చినాయి. సత్యసాయిబాబాకి రాలేదా? ఆయన దర్శనం చేసుకుంటే చాలు అనుకుని దర్శనం చేసుకునేవారు, పాదాలు పట్టుకునేవారు. మరి ఆయనకే వచ్చినాయి, ఎవరికి రాలేదండి? సహజం అది. ఎందుకంటే ఎవ్వరూ కర్మలు చేయకుండా ఉండరు. పత్రిక చెప్పారంటే ఒక సందర్భంలో, ఎంతటి వాడైనా సరే కర్మ నుంచి తప్పించుకోలేరు అన్నాడు. వాడు ఎంత గొప్పవాడైనా సరే, ఎంత గొప్ప గురువైనా సరే. నేను భిలాయి వెళ్ళినప్పుడు సువర్ణ మేడం అని ఆవిడతో డిస్కస్ చేస్తుంటే, ఆవిడకి పత్రి గారు అక్కడ ఉండేవారంట. భిలాయిది వెళ్ళినప్పుడు ఒక రోజు 2 రోజులు వాళ్ళ ఇంటికాడ ఉండేవారు. ఇక్కడంటే మనకి వందల కొద్ది జనం వస్తారు, అక్కడ తక్కువ కాబట్టి ఆవిడతో ఎక్కువ గడపడానికి ఆవిడకి అవకాశం వచ్చింది. అలా మాటల సందర్భంలో ఓ సందర్భంగా వచ్చింది. దానికి ఏంటి కారణం, ఆ మాట చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఆవిడ చెప్పింది, అక్కడే ఏదో గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారంట. ఆడుతుంటే ఆ బ్యాట్ ఎట్టి కొడుతూ ఉంటే ఆ బాల్ వచ్చి చేతికొన్న ఏలికి తగిలిందంట. ఏలు విపరీతంగా వాచిపోయింది. అప్పుడు ఈవిడ అడిగింది, మీకు ఇలా దెబ్బలు తగలడం ఏంటి? అప్పుడు ఆయన అన్నారంట, ఎంతటి గొప్ప వాడైనా సరే, ఎంత ఎత్తు ఎదిగినా సరే కర్మకు అతీతుడు కాదు అన్నారంట. ఇవన్నీ నాకు గుర్తుండబట్టే, ఏదైనా మనకి చిన్నదైనా కూడా ఏదో చేసి ఉంటాం. మీరు చేయడం ఏంటి అనే సందేహం మీకు కూడా ఉంటుంది. మళ్ళా పత్రి గారు ఏం చెప్పారంటే, నాకు పత్రి గారితో సాంగత్యం వల్ల ప్రతి విషయంలో కూడా చాలా క్లారిఫికేషన్ వచ్చిందండి, సందేహాలు లేకుండా. ఆయన ఏమన్నారంటే, మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాం, ఏలో ఉన్నవాడు జడ్డు దాకా ఎదగాల్సిందే. ఏ స్టేజ్లో ఉన్నవాడు చేసే తప్పులు చాలా ఉంటాయి. ABCDEF దాకా వచ్చేసాడు, కొన్ని తప్పులు తగ్గుతాయి. GHIJKL అక్కడికి వచ్చేసరికి ఇంకా కొన్ని తప్పులు తగ్గిపోతాయి. ఆ ప్రారంభంలో చేసే తప్పులు ఓ రకంగా ఉంటాయి, ఈ పై స్థాయికి వచ్చేసరికి ఇక్కడ చేసే తప్పులు ఇంకో రకంగా ఉంటాయి. అలాగా జడ్ దాకా ఏదో ఒక ఆ స్థాయిలో తప్పు చేస్తూనే ఉంటాడు. ఆయన ఏమన్నారంటే, ఆ జడ్ దగ్గరకు వచ్చిన వాడికి అందరి తప్పులు తెలుస్తాయి. అలాగే ABCDEF అన్నాం మనం,
ఎఫ్ దగ్గరకు వచ్చినట్టుగా ఏబిసిడీల్లో ఉన్న వాళ్ళు చేసే తప్పులు అర్థమవుతాయి. కానీ వాడి తప్పులు వాడికి తెలియవు. వాడంతా కరెక్ట్గా చేస్తున్నాను అనుకుంటాడు. వాడు లెక్కేస్తాడు. నడిపించే సృష్టి ఉంది. సృష్టి లెక్కలో ఏది తప్పైనా వెంటనే రికార్డ్ అయిపోతుంది. అక్కడ ఆటోమేటిక్గా జరిగిన ఏర్పాటు ఇది. సెల్ ఫోన్ చూడన్నాడు, తయారు చేసి పెట్టేశాడు. ఆటోమేటిక్గా స్క్రీన్ టచ్ అన్నాడు. ఆ స్క్రీన్ మీద ఏది ఉంటే దాన్ని నొక్కితేనే అది వెంటనే రెస్పాండ్ ఇస్తుంది, అది వస్తుంది. ఒకటి నొక్కితే ఇంకోటి రాదు. అలా సెట్ చేసాడు. అలాగే ఈ సృష్టిలో అన్నీ సెట్ చేయబడ్డాయి, ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అది తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఈ ప్రాపంచికంలో చేసుకుంటున్నాం. సైన్సు, టెక్నాలజీ, ఆధ్యాత్మికంలో కూడా నేర్చుకోవాలి. ఈ ప్రాపంచికంలో సుఖపడే టెక్నాలజీ అంతా ఉంది. ఆధ్యాత్మికంలో దుఃఖంలోంచి బయటపడే టెక్నాలజీ ఉంది. టెక్నాలజీ అంటే జ్ఞానం. దుఃఖం రాకుండా ఉండే టెక్నాలజీ. అది ఆధ్యాత్మికంలో గొప్ప. అంచేత ఎవడైతే ఈ ప్రాపంచికం, ఆధ్యాత్మికం రెండూ మేళవిస్తారో వాడు చాలా గొప్పగా జీవించగలుగుతాడు. ఏమండి, ఇవన్నీ భగవద్గీతలో కూడా ఉన్నాయండి. భగవద్గీతలో ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర అని చెప్పి శ్లోకం ఉంది. ఎక్కడైతే అర్జునుడు ఉంటాడో, ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడు, ఇంకా వాళ్ళకి ఏమీ లోటు లేదు అని. పార్థుడు అంటే ప్రాపంచికం, కృష్ణుడు అంటే ఆధ్యాత్మికం. ఈ రెండు ఉండాలి. గీత చదివితే పుణ్యం అనుకుంటారు. గీత చదివితే పుణ్యం కాదండి. గీతని అర్థం చేసుకుని దాన్ని ఆచరిస్తే పుణ్యం. అక్కడే విజయం అన్నది వస్తుంది అన్నాడు ఆయన. తత్ర విజోర్భూతి అని చెప్పి. ఇప్పుడు మనం ఆ పని చేస్తున్నాం. ఆఖరికి ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఈ జ్ఞానం మీద దృష్టి పెట్టలే. ఎవరైతే మన భీమవరం క్లాసులకు వస్తున్నారో, ఈ జూమ్లో పాల్గొంటున్నారో వాళ్ళు మాత్రమే పెట్టగలిగారు దాని మీద. అది నేను అందుకే ఈ జూమ్లోకి వచ్చేవాళ్ళు వీళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్తాను. అంచేత వ్రాసుకోవడం అన్నది చాలా చాలా ముఖ్యం. ఇదే నేను చెప్పేది.
ప్రతి విషయాన్ని మళ్ళా అధ్యయనం చేసి అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. మీరు ఎవరైనా కొత్తవాడు మధ్యలో ఇప్పుడు జాయిన్ అయినా కూడా అడికనేమో కొంచెం గందరగోళమే ఉంటుంది. మళ్ళాడేదేం పట్టించుకోకుండా ఒక వారం 10 రోజులు కామ్గా ఫాలో అవుతే అప్పుడు అర్థమవుతుంది దీని డెప్త్ ఏంటో. లేదు భీమవరం లాంటి క్లాస్కి వస్తే ఇంకా డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తాం కాబట్టి కొంత అవగాహన కలుగుతుంది. అది అంచేత ఆషామాషేం కాదు. కొంచెం కష్టపడాలి. కష్టే ఫలి మాటలు ఉన్నాయని నేను మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తాను. రేపు మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.